పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియో పూర్తిగా చూడండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మా నుంచి వస్తున్న వీడియోలు మీకు క్రమం తప్పకుండా అందడం జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా వివాహం కాకుండా ఉండిపోవడం, బ్రహ్మచారిగానే వివాహం లేకుండా ఉండిపోవడం, అసలు వివాహ యోగమే జాతకంలో లేకపోవడం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. చాలామందికి వివాహాలు అవుతూ ఉంటాయి. కొందరికి ఆలస్య వివాహం అవుతుంది, ఇంకొందరు ముసలితనంలో వివాహం చేసుకోవడం, కొందరు మధ్య వయసులో వివాహం చేసుకోవడం, కొందరికి చిన్న వయసులోనే వివాహం కావడం అంటూ జరుగుతుంది. అయితే కొందరికి వివాహము కాకుండా పోవడం, అసలు వివాహ యోగమే లేకుండా పోవడం అనేది కూడా జాతకంలో ఉండడం జరుగుతుంది. అందుకే వివాహ యోగం లేకుండా ఉండడం, వీరు ఎన్ని సంబంధాలు చూసినా కూడా వీరికి సరిపోను కలవకపోవడం ద్వారా వీరు విసుగు చెంది వివాహం చేసుకోకొందరు కుటుంబం బరువు బాధ్యతలు వహిస్తూ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల వివాహాలు చేసి ఆర్థిక పరంగా చాలా నష్టపోయి కూడా కొందరు వివాహం చేసుకోకుండానే ఉండిపోవడం, ఇంకొందరు ఎన్నో ధనమున్నా, ఎంతో కోట్ల రూపాయలు ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి సిరి సంపదలు ఉన్నా కూడా అన్నీ అనుభవిస్తారు, కానీ వీరికి వివాహ యోగం అనేది ఉండదు. కాబట్టి జాతకంలో ఎందుకు ఇలా ఉంటుంది? ముఖ్యంగా వివాహ యోగం లేకుండా ఉండడం, బ్రహ్మచారిగానే ఉండిపోవడం, అవివాహితులుగానే ఉండిపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరికి వివాహం కలిసి రాకపోవడం కారణం మీరు తెలుసుకోవాలి. అయితే కలత్రాధిపతి శుక్రుడు శుభ గ్రహాలతో లేకుండా అశుభ గ్రహాలతో ఉండి త్రికలో ఉండడం, అంటే త్రిక అంటే 6, 8, 12 స్థానాల్లో కలత్రాధిపతి శుక్రుడు సప్తమాధిపతి ఉండడం ద్వారా వీరికి క్షయసుఖం ఉండదు అని బృహత్పర హోరాశాస్త్రంలో. కలత్రాధిపతి ఎప్పుడైతే నీచం పడిన, అస్తంగతమైన 7 degrees రవికి 7 degrees దగ్గరగా ఉండి అస్తంగతమైనప్పుడు కూడా ఇక 6, 8, 12 స్థానాల్లో కలత్రాధిపతి ఉన్నప్పుడు కూడా వీరికి పడక సుఖము, క్షయసుఖము అనేది వీరికి ఉండదు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. చాలామంది ఉద్యోగం కొరకు, వ్యాపారం గురించి, కుటుంబ బరువు బాధ్యతల గురించి వారు ఎంతో కష్టపడి వివాహం గురించి మాత్రం మీరు ఆలోచించకపోవడం, ఇది జీవితం ఇలాగే మోడు వారిన జీవితంలాగా ఉండిపోవడం, స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలకు కూడా వర్తిస్తుందండి. అయితే సప్తమాధిపతి త్రికలో, అంటే సప్తమాది లగ్నం నుంచి 7వ స్థానమైనటువంటి సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసిన త్రికలో ఉన్న 6, 8, 12 స్థానాల్లో ఉన్న 6, 8, 12 స్థానాలకు అధిపతులతో కలిసి ఉన్నా కూడా వీరికి వివాహం అంటే ఎంతో ఇష్టం లేకపోవడం. ఒకవేళ వివాహం చేసుకోవాలనుకున్నా, మొదటిసారి వివాహం చేసుకోవాలనుకున్నా అది మన పెళ్లి పందిరి వరకు రాగానే, తాళి కట్టి శుభ సమయం వరకు రాగానే అక్కడ ఆగిపోవడం, లేదా ఇలాంటివన్నీ తరచుగా జరిగి వీరికి వివాహం మీద విరక్తి కలగడం జరిగింది. కలత్రాధిపతి అంటే సప్తమం కాకుండా కలత్రాధిపతి శుక్రుడు 12th లో ఉన్న, వ్యయంలో ఉన్న, లగ్నాధిపతి సప్తమంలో ఉన్న వివాహం పడక సుఖము అనేది వీరికి ఉండదు. అంటే సప్తమాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి సప్తమంలో ఉన్న వీరికి వివాహం యోగం ఉండదు. ఇక జన్మ రాశాధిపతి అంటే మీ జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడో, ఏ నక్షత్రం పై ఉంటాడో ఆ నక్షత్రాధిపతి, ఆ గ్రహము జన్మ రాశ్యాధిపతి, ఆ అధిపతి అయిన గ్రహము సప్తమంలో ఉండడం ద్వారా కూడా వివాహము
కాకుండా ఉండిపోవడం అంటూ చంద్ర శుక్రులు ఉన్న రాశిలో అక్కడి నుంచి శుక్రులు ఉన్న రాశిలో చంద్ర శుక్రులు ఉన్న రాశి నుంచి 7వ స్థానంలో అంటే సప్తమంలో రాశి నుంచి సప్తమంలో శని కుజులు ఉన్నా కూడా వీరికి వివాహము కాకుండా పోవడం, బ్రహ్మచారిగానే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. అంటే జన్మ రాశి కూడా చాలా ముఖ్యమైనదండి. జన్మ రాశి నుంచి చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నా చంద్రుడు ఉన్న రాశి నుంచి మీ జన్మరాశి అవుతుంది. చంద్రుడున్న రాశి నుంచి సప్తమంలో శని కుజులు ఉన్నా కూడా ఆలస్య వివాహం అయ్యి అసలు వివాహం కాకుండా పోయి వీళ్ళు ఇలాగే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. ఇక కర్కాటక లగ్నం అయినటువంటి కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి. కర్కాటక లగ్నం చంద్రుడి నుంచి సప్తమం మకరం అవుతుంది. మకరానికి అధిపతి శని. కర్కాటక లగ్నక అధిపతి చంద్రుడు శని కలిసి సప్తమంలో ఉన్నా కూడా వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం చేసుకోవడానికి వీరికి సమయము, ఆ శుభ గడియలు రాకపోవడం, వివాహానికి తిరస్కరింపబడడం, వివాహం చివరి వరకు వచ్చి అమ్మాయి ఇతనితో చేసుకోవాల్సిన అమ్మాయి వేరే వారితో వెళ్ళిపోవడం, లేక ఇతరమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసుల్లో పడి వీరి చివరి వరకు వచ్చిన వివాహము ఆగిపోవడం జరుగుతుంది. వీరు ఇలా జరిగిపోవడం, మరి వీరు అసలు వివాహం కాకుండానే జీవితకాలం అవివాహితుని కానీ వివాహ యోగం లేకుండా పోవడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే కర్కాటక లగ్నమైన చంద్రుడు లగ్నాధిపతి, సప్తమము మకరంలో చంద్రుడు శని కలిసి ఉన్నప్పుడు పూర్తిగా వివాహ యోగం రద్దు కావడం, ఇతడు అన్ని రకాలుగా బాధపడుతూ అలాగే జీవితకాలం కొనసాగించడం అనేది జరుగుతుందని మహర్షి వారు చెప్పారు. అయితే వివాహ యోగం మీకు ఉందా లేదా అనేది మీరు ముఖ్యంగా జాతకంలో చూసుకోవాలండి. వివాహ యోగం ఉందా, ఆలస్య వివాహం అవుతుంది, ఆలస్యంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఎన్ని సంబంధాలు చూసినా కలవడం లేదు, కొన్ని సంబంధాలు కలిసి చివరి వరకు వచ్చి ఇలా ఆగిపోతున్నాయి అంటే మీరు దాన్ని జాతక పరిశీలన చేసుకోవాలి. జాతక పరిశీలనలో ఇలాంటి గ్రహస్థితి ఉంటే ఆలస్య వివాహం అయ్యి అది పూర్తిగా రద్దయిపోయి వివాహ యోగమే లేకుండా అసలు వివాహ యోగం ఉందా లేదా అనేది కూడా ముందు మీరు చూసుకోవాలండి. అందుకే స్క్రోలింగ్లో ఉన్న మీరు కన్సల్టేషన్ తీసుకుంటే నేను దానికి వివాహ యోగం ఉందా లేదా, దానికి ఏమైనా పరిహారాలు చేయాలనేది తెలుసుకొని మీరు ముందుగా చేస్తే, జాగ్రత్త పడితే మీకు ఇలాంటివన్నీ వివాహ యోగం అవివాహితులుగా ఉండిపోకుండా మీరు మంచి మార్గంలోకి త్వరగా వివాహం కావడానికి చాలా రకాలుగా పరిహారాలు ఉన్నాయి. తప్పకుండా అందుకే వివాహ యోగం ఉందా లేదా అని సప్తమంన దిస్వభావ రాశికి అధిపతి అయిన మిథున కన్య రాశులకు అధిపతి అయిన బుధుడు మరియు శుక్రుడు సప్తమంలో ఉన్న ఏ లగ్నమైనా తీసుకోండి, సప్తమంలో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలకు శుభగ్రహ దృష్టి యుతి లేకుంటే కూడా వివాహం లేకుండా స్త్రీ విహీనుడుగా ఉండిపోవడం అంటూ జరుగుతుంది. అంటే ఇతడు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోలేడు, స్త్రీకి సుఖం అనేది అందించలేకపోవడము. బుధ శుక్రుడు సప్తమంలో ఉన్న వీరికి శుభగ్రహ యుతి లేకున్నా కూడా వీరికి స్త్రీ విహీనుడుగానే ఉండడం, అంటే స్త్రీలతో చీకొట్టించుకోవడం, స్త్రీ దగ్గరికి వెళ్ళిన ఇతన్ని చీదరించుకోవడం, స్త్రీ ఇతనితో సుఖం పొందలేకపోవడం అంటూ జరుగుతుంది. చాలామంది వివాహం అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ కొందరికి ఒక విపరీతమైనటువంటి మానసికమైనటువంటి అధైర్యము, భయం పడడం ఇది జరుగుతుంది. అయితే చంద్రుడు అమావాస్యకు దగ్గరవుతున్న చంద్రుడి సమయంలో వీరు జన్మించినందువల్ల కూడా వివాహ సమయంలో కొందరు పారిపోవడం, కొందరు స్త్రీలు కూడా పారిపోవడం, పురుషులు పారిపోవడం, వివాహానికి విముఖంగా ఉండడం జరుగుతుంది. కారణము వీరికి సప్తమంలో కుజ శుక్రులు ఉన్నా కూడా వీరికి అసలు వివాహమే కాకుండా పోవడం అంటూ జరుగుతుంది.
కుజ శుక్రులు ఎప్పుడైతే సప్తమంలో ఉంటారో ఏ లగ్నం తీసుకున్నా కూడా కుజ శుక్రులు సప్తమంలో ఉండడం, శుభగ్రహ యుతి లేకపోవడం కూడా వీరికి వివాహం రద్దయిపోయి వీరు వివాహం లేకుండానే అలాగే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. కానీ మధ్యలో వీళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండకపోవడం, మళ్ళీ వీరు అవివాహితులుగానే ఉండిపోవడం, బ్రహ్మచర్యంగానే ఉండిపోవడం అనేది కుజశుక్రులు సప్తమంలో ఉన్న నవమంలో కుజశుక్రులు సప్తమంలో ఉన్న నవంలో ఉన్న భాగ్యస్థానంలో 9th హౌస్లో ఉన్నా కూడా వీరికి పెళ్లి అనే యోగం లేకుండా ఉండిపోవడం అంటూ జరుగుతుంది. అని ఎన్ని ప్రయత్నాలు చేసినా భాగ్యస్థానంలో నవమ స్థానంలో కుజశుక్రులు ఉండడం కూడా అది డిగ్రీలు కూడా చూసుకోవాలండి. డిగ్రీలు చూసిన తర్వాతనే దాన్ని ఇప్పుడు సంప్రదాయ జ్యోతిష్యంలో కానీ జమ్నీ జ్యోతిష్యంలో కేపీ జ్యోతిష్యంలో కానీ డిగ్రీస్ చాలా ముఖ్యమండి. డిగ్రీస్ చాలా చూసుకోవాలి. మీరు సాఫ్ట్వేర్లో ఏదో ఫోన్లో వచ్చి చూసిన తర్వాత కాదు, డిగ్రీస్ చాలా ముఖ్యము. అది ఉన్న గ్రహ నక్షత్రం ఉన్న గ్రహము ఏ నక్షత్రంపై ఉంది కూడా చాలా ముఖ్యమైనది. నక్షత్రం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. నక్షత్రాధిపతి మరి ఈ నక్షత్రాధిపతికి ఆ లగ్నాధిపతి నక్షత్రాధిపతికి ఎలా ఉంది, డిగ్రీస్ ఎలా ఉన్నాయి, అష్టక వర్గంలో ఎన్ని బిందువులు వచ్చాయి అలా చూడాలండి. చూసితేనే ఇది అర్థమవుతుంది. మనం ఫోన్లో ఏదో సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్లో శాంపుల్ సాఫ్ట్వేర్లో మీరు కొట్టేసేసి డేట్ ఆఫ్ బర్త్ అది కొట్టేస్తే వచ్చేస్తే అది కాదండి. పూర్తిగా సంప్రదాయంగా ఒక మహర్షి, బృహత్పర మహర్షి వారు ఏం చెప్పారంటే 100 రూల్స్ ఉన్నాయి, 150 రూల్స్ ఉన్నాయి. ఒక వివాహ యోగం కాకపోవడం అనేది 150 రకాలుగా 100-200 రకాలుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఒక అవగాహన రావడానికి. దీనికి ఇంకా డీప్గా చాలామంది వివాహానికి స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం చేసుకోవాలా, చాలామంది స్త్రీ పురుషులు ప్రేమించుకోవడం, పెళ్లి వరకు వెళ్ళడం, వివాహం చేసుకుంటాం అనుకునే లోపల ఏదో ఉపద్రవంతో వీళ్ళు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం, ఇక ఇంకొందరికి కుటుంబ బాధ్యతలతో వాళ్ళు నెగలలేక ఆర్థికపరమైనటువంటి కష్టాలతో వివాహాన్ని దూరంగా పెట్టడం, వీరి వయస్సు దాటిపోయిన తర్వాత వివాహానికి ప్రయత్నం చేసినా కూడా కాకపోవడం, మీరు అలాగే ఉండిపోవడం అంటూ దీనికి ముఖ్యంగా శుక్ర కలత్రాధిపతి ఏ పాపగ్రహంతో అయినా కలిసి, కలత్రాధిపతి శుక్రుడు పాపగ్రహంతో కలిసి సప్తమ పంచమ భాగ్యస్థానాల్లో ఉంటే, పంచమ స్థానం సప్తమ స్థానం భాగ్యస్థానాల్లో శుక్రుడు ఉన్నట్లయితే వీరు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవడం అంటే జరుగుతుంది. వీరు కొంతమంది వివాహం చేసుకోవాలనుకొని చిన్నప్పటి నుంచి వారి మరదలను వారి వరుస అయిన వారిని వివాహం చేసుకోవాలి అని ఎంతో ఆశగా ఎదురు చూసి చాలా వరకు సహకారాలు అందించి స్త్రీ కానీ పురుషుడు కానీ చిన్నప్పటి నుంచి కానీ వీరు వివాహం వెళ్తూనే అని చెప్పేసి పెద్దలు అనుకుంటారు. కానీ చివరి వరకు రాగానే ఆ వివాహం రద్దు కావడం అంటూ జరుగుతుంది. దానికి కారణము శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఈ పంచమ సప్తమ నవమ భాగ్యస్థానాల్లో ఉండడం, స్త్రీ సుఖం ఉండకపోవడం, స్త్రీ వియోగంతో బాధపడుతూ ఉండడం, జీవితకాలం ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోలేదని చెప్పేసి బాధపడుతూ జీవితకాలం వీరు వివాహం కాదు అని అదే ఆలోచనలలో అదే బాధతో వీళ్ళు జీవితకాలం అంటూ ఉండి బ్రహ్మచారిగానే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. దానికి కారణం కలత్రాధిపతి 6వ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ సప్తమ భాగ్యస్థానంలో ఉండడం కానీ జరిగితే ఇది దగ్గరి వరకు వచ్చిన వివాహము చేసుకోవాలనుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం దగ్గరి వరకు వచ్చి అది కట్ అయిపోతుందండి. ఆ వివాహం రద్దయిపోయి వీరు అదే ఆలోచనలతో అదే బాధతో వీరు బాధపడుతూ జీవితకాలం అలాగే బాధపడుతూ వివాహం లేకుండానే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. ఇంకా కొంతమంది ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకొని అన్నీ సమకూర్చుకున్న తర్వాత వివాహం కాకుండా పోవడం,
అతడు ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా సడన్గా చనిపోవడం, ఇలాంటివన్నీ కారణం. ఇక లగ్నంలో, చతుర్థంలో, అష్టమంలో, సప్తమంలో, వ్యయంలో, అంటే లగ్నం 1వ స్థానం, చతుర్థం 4వ స్థానం, సప్తమం 7వ స్థానం, అష్టమం 8వ స్థానం, వ్యయస్థానం 12. ఈ 12లో శుక్రకుజులు కలిసి ఉన్న వీరికి కలత్ర నాశనం అనేది జరుగుతుంది. అంటే వీరు అనుకున్న, వీరు చూసి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నా, ఈ అబ్బాయిని వివాహం చేసుకోవాలన్నా వారు చనిపోవడం అంటూ జరుగుతుంది. అంటే దానివల్ల కూడా వీరు వివాహం రద్దయిపోయి వీరు బ్రహ్మచారి కానీ బ్రహ్మచారిణి కానీ స్త్రీలు ఉండిపోవడం అంటూ జరుగుతుంది. అంటే అష్టమం, సప్తమం, చతుర్థం గృహము ఛిద్రం అయిపోతుందండి. గృహము 4వ స్థానము గృహము కాబట్టి గృహం ఛిద్రమైందంటే కుటుంబం వినాశనం అయ్యింది అని అర్థం. లగ్నం కూడా కనుభావము కాబట్టి లగ్నము, చతుర్థము ఈ శుక్రకుజులు ఉన్నా, మరి ముఖ్యంగా సప్తమము, అష్టమము వ్యయంలందు ఉన్నా కూడా చివరి వరకు వచ్చింది కానీ భాగస్వామి చనిపోవడం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చనిపోవడం ద్వారా వీరు అవివాహితులుగానే ఉండిపోవడం, మరలా వివాహం చేసుకోకుండా ఉండిపోవడం అంటూ జరుగుతుంది. ఇక కొంతమంది వివాహం కాకుండా కొత్తగా వివాహమైన వారు, అంటే పసుపు పాలాన్ని ఆరకముందే తన జీవిత భాగస్వామి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చనిపోవడం అంటూ జరుగుతుంది. అది షష్టాష్టకాలు, అది కూడా ఒక భాగమే. అది ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా జీవితకాలం బ్రహ్మచారినిగా అవివాహితులుగా ఉండిపోయే దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి చంద్రుడు 1, 4, 7, 8, 12 స్థానాలతో పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఇలా కలిసి ఉండి ఈ కాంబినేషన్లో లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమ, అష్టమ వ్యయంలందు చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే భార్యకుంటే భర్త చనిపోవడం, భర్తకుంటే భార్య చనిపోవడం అంటూ జరుగుతుంది. అంటే వివాహమైన వెంబడే చనిపోవడం, ఆ చనిపోవడం ద్వారా వీరు ఎంతో వైరాగ్యం చెంది దుఃఖంతో జీవితంలో ఇక వివాహం వద్దు, మాకు వివాహం చేసుకోవడం అంటూ జరగదని ఎన్ని సంబంధాలు మరలా వచ్చినా మళ్ళీ వివాహానికి వీరు పూనుకొరరు. వివాహం అనేదే వీరికి జీవితంలో విరక్తి కలిగించే అంశంగా ఉండిపోవడం ద్వారా వారు అలాగే ఉండిపోవడం, పెళ్లి పూర్తిగా వివాహ యోగం లేకుండా పోవడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మచారిని వివాహం యోగం ఉందా లేదా అంటే కలత్ర స్థానం, కలత్రాధిపతి పాపగ్రహాలతో కలిసిన, శుభగ్రహ యుతి లేకున్నా, త్రికలో 6, 8, 12 స్థానాల్లో ఉన్న ఇలాంటివన్నీ జరుగుతుంది. సప్తమంలో పాపగ్రహాలు ఉన్న వివాహానంతరం భార్య కానీ భర్త కానీ చనిపోవడం అంటూ జరుగుతుంది. సాధారణంగా చాలామంది ఈ మధ్యకాలంలో యువకులు పోటీ ప్రపంచంలో చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం అయిపోయిన తర్వాత వివాహానికి వెళ్తున్నారు. అంతలోపలనే మీకు 30-30+ అయిపోతుంది. అంతలోపలనే మీరు వివాహ ప్రయత్నం చేస్తున్న కొందరికి వివాహాలు కాకపోవడం, ఉద్యోగ వ్యాపారాల్లో చాలా బిజీగా ఉంటూ డబ్బులు సంపాదించి ఈ రంగంలో బిజీగా ఉండి వివాహాన్ని ఆలస్యం చేయడం, ఆ తర్వాత వివాహం చేసుకుంటా అన్నా కూడా ఇలాంటి గ్రహస్థితి ఉంటే వీరికి వివాహం కాకుండా పోవడం అంటే జరుగుతుంది. దానికి కారణం ఈ జ్యోతిష పరిశీలన చేయించుకొని జ్యోతిషంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, మరి గురువు గారు ఇలా ఉంది మాకు, దానికి ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, బృహత్పర ఓరాశాస్త్రంలో మహాశివారు చెప్పింది, దానికి పరిహారాలు కూడా ఇచ్చాడండి. మీరు ముందుగానే మీరు దీన్ని గుర్తించి దానికి తగిన ఒక జబ్బు వచ్చినప్పుడు దానికి చూపించి వైద్యునికి చూపించి తగిన మాత్రలు వేసుకుంటే జబ్బు నుంచి మీరు బయటపడడం, ఆరోగ్యంగా కలగడం అంటే జరుగుతుంది. అలాగే
జ్యోతిష్యం చూపించుకున్న తర్వాత జాతక కుండలి జన్మ కుండలి పరిశీలనలో అది ఒక ఎక్స్రే లాంటిది. అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది. దానికి తగినటువంటి పరిహారాలు చేస్తే మీరు ఆ పరిహారాల నుంచి బయటపడతారు. అది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష పరిశీలన చేయించుకొని ఆలస్య వివాహం అయినప్పుడే మీరు వెంబడే మేలుకొనాలండి. మీరు ఆలస్య వివాహం అవుతుంది, వివాహాలు కుదరడం లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా వస్తున్నాయి పోతున్నాయి ఒకరు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది, గురువు గారు ఇప్పటికో 50 చూశాను, ఒక 70 చూశాను, 80 సంబంధాలు చూశాను, ఏది కలవడం లేదు, వస్తున్నాయి పోతున్నాయి, లాస్ట్ వరకు రాగానే ఆ సంబంధం కుదరకపోవడం, వదిలేసుకోవడం అంటూ జరుగుతుంది అని వస్తుంటారు. అలాగే మీరు 1, 2, 3 ఒక 3, 4 చూసిన తర్వాత ఇలాంటివి అయినప్పుడు మీరు ఎంబడే జాతక పరిశీలన చేయించుకుంటే, ఇలాంటి గ్రహ దోషాలు ఉంటే మీరు ఎంబడే దానికి పరిహారం చేయించుకోవాలి. చూపించుకొని పరిహారాలు చేస్తే మీరు త్వరగా వివాహం కావడం అంటూ జరుగుతుంది. లేకుంటే ఇలా ఉన్నట్లయితే కలత్ర స్థానం, కలత్రాధిపతి సప్తమం ఇలా దెబ్బతినడం వల్ల వివాహాలు కాకుండా అధోగతి పాలు కావడం, జీవితం వైరాగ్యంతో, డబ్బుంటుంది, ధనము ధాన్యము సిరి సంపదలు ధన వస్తు కనకాలు అన్నీ ఉంటాయి, కానీ మీ జీవితంలో వివాహం అనేది ఉండదు. వివాహం మనిషి పుట్టిన తర్వాత వివాహం అనేది తప్పకుండా ఉండాలి. భార్య పిల్లలు అనేది ముఖ్యంగా ఉండాలి. కానీ జీవితం మనం ఎందుకు పుట్టాము, ఎందుకు చచ్చాము అని కాకుండా ముఖ్యంగా మీరు తప్పకుండా వివాహ యోగానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, వివాహం కావడం లేదు నాకు అంటే పరిశీలన చేసుకుంటే ఎక్కడుంది ప్రాబ్లం, ఎక్కడ సమస్య వచ్చింది, దాన్ని చూసిన పరిహారం చేసుకోవాలి. అతక పరిశీలన చేసినప్పుడు దానికి వివాహ యోగం ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కొందరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహస్థితి వీరికి చచ్చిన వివాహం కాదు, అంటే ఆజన్మ బ్రహ్మచారులుగా ఆజన్మ బ్రహ్మచారిణిగా అవివాహితులుగానే ఉండిపోవలసి వస్తుంది. అంటే ఇది సాధారణంగా జాతక పరిశీలన చేయించుకొని త్వరగా మీరు పరిహారాలు చేసుకోవాలి. లేకున్నట్లయితే వయస్సు దాటినా కొద్దీ గ్రహాలు అనుకూలించవు, పరిహారాలు చేసినా అనుకూలించవు. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉంటే అవివాహితులుగా ఉండడం, పడక సుఖం అనేది లేకుండా పోవడం, జీవిత భాగస్వామి విషయంలో మక్కువ ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా అయిష్టంగా ఉండడం, చివరి వరకు వచ్చి అవి రద్దయిపోవడం, దాని ద్వారా మీరు ఎంతో మనస్తాపం చెంది వివాహమే చేసుకోకుండా ఉండిపోవాలని నిశ్చయించుకోవడం, అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోవడం అంటే స్థానానికి ఎలాంటి గ్రహ దృష్టిలు ఉన్నాయి, సిగ్నిఫికేషన్స్ ఏమున్నాయి అనేది చాలా ముఖ్యంగా నేను కనిపిస్తున్న జాతక కుండలిక దాని లోపల చాలా ఉంటుంది. సప్తాంశ చూడాలి, అష్టక వర్గ, షడ్బల, డిగ్రీస్ చాలా ముఖ్యమండి. డిగ్రీస్లో ఎన్ని డిగ్రీస్ గ్రహం ఉంది, అస్తంగతం అయ్యిందా, 10 degrees లోపల 7 degrees లోపల రవికి దగ్గర అస్తంగతం ఏమన్నా అయ్యిందా, అది కూడా పరిశీలన చేసుకోండి. నీచంలో ఉన్నా కూడా అది కూడా వివాహ యోగం ఇవ్వదు, కలత్ర నాశనం అవుతుంది. అంటే ఘాతుకం, భార్యాభర్తలకు ఘాతుకం, వివాహం చేసుకుని వెంబడే చనిపోవడం, పసుపు పారాని ఆరకముంది వివాహం చేసుకొని చనిపోయిందని మీరు అప్పుడప్పుడు పేపర్లోనూ టీవీలోనూ చూస్తుంటారు. అవి ఇలాంటి ఘాతుకాలు ఏర్పడడం అంటూ జరిగింది. అంటే కలత్రాధిపతి అశుభ గ్రహాలతో కలిసి త్రికలలో ఉండడం, పంచమ సప్తమ అష్టమ భాగ్యస్థానంలో ఉండడం. భాగ్యం అంటే మీ భాగ్యాన్ని తీసుకువెళ్ళిపోవడం, అష్టమం కూడా మంచిదిగా త్రికలో ముఖ్యంగా ఉండకూడదు. చాలామంది వివాహం లేకుండా ఉండిపోవడం, అసలు మీకు వివాహం అవుతుందా లేదా అంటే నేను చాలా రకాలైనటువంటి జాతక పరిశీలన చేశాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి అందులో 1, 2 తప్పకుండా ఉంటాయండి. వారికి వివాహ యోగం అంటే వివాహం చేసుకోవడం, వెంబడే విడిపోవడం, చేసుకున్న ఒక వారం రోజునే విడిపోవడం, పెళ్లి కాకుండా అలాగే ఉండిపోవడం. అంటే కొందరు ఇందులో
కొన్ని ఏమున్నాయంటే వివాహం అయిన తర్వాత ఇలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవడం, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక 50-60 సంవత్సరాలే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి జాతకాలు నేను చూశాను. మీరు కూడా ముసలి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, అంటే వారికి శుభగ్రహ దృష్టిలు ఉంటాయి. నేను చెప్పిన ఈ గ్రహస్థితికి శుభగ్రహ దృష్టిలే లేకుండా ఉండడం, నీచంలో కానీ అస్తంగతమై పాపగ్రహాలతో కలిసి ఉండడం, ఇలా నేను చెప్పిన ఈ గ్రహాలలో డిగ్రీస్తో సహా ఉండడం ద్వారా వీరికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసలు వివాహ యోగమే లేకుండా ఉండిపోయి వీరికి అలా వారు చనిపోయే వరకు అలాగే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. అందుకే మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పిల్లలకు వివాహ విషయంలో కానీ వివాహ సమయం వచ్చింది, సంబంధాలు వెతుకుతున్నాం అన్నప్పుడే మీరు జాతక పరిశీలన చేసుకొని మీరు దానికి త్వరగా పరిహారాలు కానీ ఏవైనా పరిహారాలు దానికి జప దానాలు ముఖ్యంగా ఉంటాయండి. అవి చేసుకున్న తర్వాత వివాహానికి వెళ్ళిపోతే ఇలాంటి బారిన పడకుండా ఎంతోమంది ఇష్టంతో మొదలుగా వివాహం చేసుకోవాలని వెళ్తారు. తల్లిదండ్రులు ఇష్టంతో వెళ్ళి ఎన్నో సంబంధాలు చూస్తారు. ఏ సంబంధం చూసినా ఈ అబ్బాయికి నచ్చడం జరగదు. ఈ అబ్బాయి అందంగా ఉండాలి, భార్య బాగుండాలి, కుటుంబం బాగుండాలి, మంచి ఉద్యోగం అయి ఉండాలి, వారు ఒక పెద్ద రిచ్ పీపుల్గా ఉండాలని ఆలోచిస్తూ అదే ధ్యాసలో ఉంటూ సంబంధాలు వెతికి 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 పెద్దవాళ్ళు కూడా వీరిపై విరక్తి రావడం, వివాహం చేసుకోవడం అని చెప్పేసి విరక్తి రావడం అలాగే కంటిన్యూ అయిపోయి ఈ అబ్బాయి కూడా వివాహాల సంబంధాలు చూసి చూసి లాస్ట్ వరకు వివాహం లేకుండానే ఉండిపోవడం, ఆ సమయమంతూ జరిగిపోయి అతడు దానికి అలాగే అలవాటుపడి అతడు జీవిత అవివాహితునిగానే ఉండిపోవడం, అంటే ఇలాంటి గ్రహస్థితి ఉన్న వారికి ఇలా జరుగుతుందని జాతకంలో బృహత్పర హోరాశాస్త్రంలో మహర్షి వారు చెప్పడం జరిగింది. అయితే పరాశర మహర్షి వారు చెప్పిన విధంగా ఈ గ్రహస్థితి ఉన్నవారు ఉంటే మీరు త్వరగా మేలుకొని మీరు జ్యోతిషులతో చూపించుకొని దానికి తగిన పరిహారం చేసుకోవాలి. పరిహారంతో జప దానాలతో కొన్ని పరిహారాలు ఉంటాయండి, అవి చేసుకోవాలి. చేసుకుంటే మీరు త్వరగా మీరు అనుకున్నది వివాహము త్వరగా కావడం, ఇలాంటి అడ్డంకులు రాకపోవడం అంటూ జరుగుతుంది. అయితే నేను చెప్పిన ఈ గ్రహస్థితి డిగ్రీలతో సహా ఉన్నట్లయితే మీరు జీవితకాలం మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం జరగకపోవడం, మీరు అవివాహితులుగానే ఉండిపోవడం, నిరాశ నిస్పృహలతో ఎప్పుడు ఏదో వెలితిగా ఉండడం. కానీ మీకు డబ్బు ఉంటుంది, మోటార్లు, ఇండ్లు, భూములు అన్నీ ఉంటాయి, పెద్ద పరివారం కూడా ఉంటుంది, కానీ వివాహం జీవిత భాగస్వామి లేకుండా ఉండడం, మోడి వారిన జీవితంలాగా మీరు ఒంటరిగా ఉండడం, పడక సుఖానికి దూరంగా ఉండడం, కలత్ర నాశనం. కలత్రాధిపతి 6, 8, 12 పడితే ఇతడు పడక సుఖం అనేది ఎరగడు. స్త్రీ విహీనుడు అవుతాడు, స్త్రీలతో వెలివేయబడతాడు, స్త్రీలు ఇతన్ని ఇష్టపడరు. కాబట్టి ఇతను ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాతక పరిశీలన తప్పకుండా చేసుకోవాలి. ఎప్పుడైనా వివాహ ఆలస్యం అవుతుంది అనగానే ఎంబడే మీరు జ్యోతిషులను తప్పకుండా కలవాలి. ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మా నుంచి వస్తున్న వీడియోలు మీకు క్రమం తప్పకుండా రావడం అంటూ జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే అవివాహితులుగా ఉన్నవారు, వివాహ సంబంధాలు చూసి చూసి వేసారిపోయిన వారు మీరేం అధైర్యపడద్దు. ఆ నెంబర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీకు తప్పకుండా దానికి పరిహారం ఉంది, మీకు తప్పక బాగవుతుంది, త్వరగా పెళ్ళవుతుంది. అవివాహితులుగా ఉన్నవారు మీరు ఎలాంటి భయం అక్కర్లేదండి. జాతకంలో చాలా రకాల పరిహారాలు ఉన్నాయి. అయితే ఆజన్మ బ్రహ్మచారిగా వివాహ యోగమే లేకుండా ఉండడానికి గ్రహస్థితి ఇలా ఉంటుంది. శుభగ్రహ దృష్టిలు యుతులు ఉంటే మాత్రం తప్పకుండా మీకు పరిహారంతో మీరు బయటపడడం, మీకు మంచి సంబంధం కుదిరి మంచి పిల్ల పాపలతో జీవిత ఆనందదాయకంగా సంతోషంగా ఉండడం అంటూ జరుగుతుంది. కాబట్టి వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు.